హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్స్కి చంద్రబాబు లేఖ అండి. సంచలనమైన లేఖ పీఆర్సీ, ఐఆర్, డిఏల ప్రస్తావన అయితే ఉంది. ఆ లేఖలో పెండింగ్ బకాయిలపై ఏమేమి హామీ ఇచ్చారు అన్న విషయాలు అయితే మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడైనా స్కిప్ చేయకుండా చివరి దాకా చూసినట్లయితే ఇన్ఫర్మేషన్ అది పూర్తిగా అర్థమవుతుందండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇక సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న ప్రభుత్వ ఉద్యోగుల టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారి లేఖ ఏంటంటే, వచ్చే ఎన్నికల్లో ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోవాలని కోరుతూ అయితే ఆయన ఆ ఉద్దేశంతో అయితే లేఖ రాయడం జరిగిందండి. ప్రభుత్వ ఉద్యోగులు అంటే ప్రభుత్వంలో భాగస్వాములు, ఎంతో శ్రమించి ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించిన ప్రజల కోసం, ప్రభుత్వ ఆశయాల సాధన కోసం అంకిత భావంతో పనిచేసే వారందరికీ నా వందనం. అలాగే ఉద్యోగులు తమ పోస్టింగ్లు బదిలీ కోసం అంటే ట్రాన్స్ఫర్ల కోసం రాజకీయ నాయకుల చుట్టూ తిరగకుండా వారి గౌరవాన్ని పెంచేందుకు రాష్ట్రంలో మొదటిసారిగా కౌన్సిలింగ్ విధానాన్ని టీడీపీ ప్రభుత్వం తీసుకొచ్చిందని చెప్పారు. ఆ లేఖలో పేర్కొన్నారు. ఉద్యోగులపై పని భారాన్ని తగ్గించేందుకు వివిధ శాఖలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేసింది మా ప్రభుత్వం అన్నారు. శాంతి భద్రతల పరిరక్షణ కోసం పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా కానిస్టేబుల్, ఎస్ఐ ఉద్యోగాలను ఖాళీలను కూడా భర్తీ చేసింది మన ప్రభుత్వం అయితే చెప్తున్నారు. ఇక విద్యలో నాణ్యత పెంచేందుకు 11 డిఎస్సీల ద్వారా లక్షలాది ఉపాధ్యాయులకు ఉద్యోగాలు భర్తీ చేయడం పూర్తయింది. చేశామంటున్నారు. అంగన్వాడీల ఉద్యోగుల జీతాలను 4,200 నుంచి 10,500కు పెంచిన ఘనత మాదే అనేది చెప్తున్నారు. ఉద్యోగులకు పండుగ అడ్వాన్సులు అందించి ఉద్యోగ సంఘ నాయకులతో స్నేహపూర్వక చర్చలు జరిపి వారి సమస్యలను పరిష్కరించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగిన అనంతరం ఆర్థిక పరిస్థితి దయనీయంగా ఉన్నప్పటికీ కూడా రాష్ట్ర భవిష్యత్తు కోసం కష్టపడి పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులను నిరాశపరచకూడదని 2015లో వేతన సవరణ 43% ఫిట్మెంట్ ఇచ్చాము. అలాగే రిటైర్మెంట్ ఉద్యోగులకు ఇవ్వాల్సిన అన్ని ఆర్థిక ప్రయోజనాలను ఏనాడు వెనకాడకుండా సకాలంలో అందించిన విషయం అందరికీ తెలుసు. ఎంతటి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ కూడా 1వ తేదీనే జీతాలు ఇవ్వడంలో ఏనాడు వెనకాడలేదు. నేడు గత 5 సంవత్సరాలుగా మీరు ఎదుర్కొంటున్న అనేక సమస్యలను, మీ ఇబ్బందులను నేను కళ్ళారా చూశాను. నెలల తరబడి జీతాలు అందక ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలను కూడా చూసి చల్లించిపోయాను. జీవితాంతం కష్టపడి దాచుకున్న సొమ్ములు చేతికి అందకుండా ఎందరో ఉద్యోగులు పిల్లల చదువులు, పెళ్ళిళ్ళు ఆగిపోవడం వంటి కన్నీటి గాథలు, తమ హక్కు కోసం ఉద్యమించిన వారిపై పగబట్టిన ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు చూసి సహించలేకపోయాను. వైసీపీ ప్రభుత్వం ఐఆర్ కన్నా ఫిట్మెంట్ తగ్గించి ఉద్యోగుల చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా రివర్స్ పీఆర్సీ ప్రకటించింది. పెన్షనర్స్కి అదనపు క్వాంటమ్ పెన్షన్ను తగ్గించి వృద్ధుల జీవితాల్లో ఆనందాన్ని దూరం చేసింది. వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తామని హామీ ఇచ్చిన ఆ హామీని తుంగలోకి తొక్కి ఉద్యోగులను మోసం చేయడమే కాకుండా వారి ఆత్మహత్యలకు కారణమైంది. విద్యారంగంలో జీవో నెంబర్ 117ను తీసుకొచ్చి పాఠశాలల్లో విలీనంతో ఉపాధ్యాయుల పోస్టులు రద్దు చేసి 12,600 పాఠశాలను ఏకోపాధ్యాయ పాఠశాలలుగా మార్చింది. తద్వారా విద్యా వ్యవస్థను అస్తవ్యస్తం చేసి విద్యా ప్రణాళికల స్థాయి ఏదైతే ఉందో దాన్ని దిగజార్చింది. పదవీ విరమణ ఉద్యోగులకు రావాల్సిన బకాయిలన్నింటినీ 2029లో చెల్లిస్తామని పెన్షనర్లు ఎంతగానో వేచి చూస్తున్న గ్రాడ్యుయేటీ అందుకోకుండానే జీవో ఇచ్చింది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశామంటూ వారిని గాలికి వదిలేసింది. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రజలకు మెరుగైన పీఆర్సీ అందించి సకాలంలో జీతాలు, పెన్షన్లు, ఇతర ఆర్థిక ప్రయోజనాలను చెల్లించే ఏర్పాటు చేస్తోంది. గ్రామవార్డు సచివాలయ ఉద్యోగులను వైసీపీ నాయకులు అవమానపరుస్తూ ఉన్నారు. మేము వచ్చాక వారి గౌరవాన్ని కాపాడుతాము, ఉద్యోగులందరికీ ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించి స్నేహపూర్వకమైన పరిస్థితులు నెలకొల్పుతాము. నేటి అప్రజాస్వామ్య నియంతృత్వ పాలనను, గూండాయిజం, ఫ్రాక్షనిజం రాష్ట్రం మళ్ళీ 30 ఏళ్ళు వెనక్కిపోయింది. ఒక్క ఛాన్స్ నిదానంతో నమ్మినందుకు రాష్ట్ర భవిష్యత్తు అంధకారమైంది. బ్రాండ్ ఇమేజ్ నాశనమైంది. రాష్ట్రం తీరని అప్పుల ఊపిలో కూరుకుపోయింది. మన అందరి కలలు సాకారం కావడానికి, కాబోయే తరాలకు మంచి భవిష్యత్తు అందించడానికి, రాష్ట్రానికి పూర్వ వైభవం తీసుకురావడానికి కలిసికట్టుగా పనిచేద్దాం. ఉద్యోగ మిత్రులారా ఆలోచించండి. ఉద్యోగులారా ఆలోచించండి. ఎవరిది ప్రజాస్వామ్యము, ఎవరిది అప్రజాస్వామ్యము, ఎవరిది ఉద్యోగుల సంక్షేమ ప్రభుత్వము, ఎవరిది ఉద్యోగుల అణిచివేత ప్రభుత్వము? భయం గుప్పిట్లో నుంచి బయటకు రండి, ఆలోచించండి, చర్చించండి, చైతన్యపరచండి అనైతే ఈ లేఖలో సరైన నిర్ణయం తీసుకోండి. ఓటు వేసే ముందు ఒక్క క్షణం ఆలోచించండి అనైతే ఈ లేఖలో చంద్రబాబు గారు ఉద్యోగులను ఉద్దేశించి వారి కష్ట నష్టాలన్నీ కూడా
పంచుకోవడం జరిగింది. ఇదండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అప్డేట్స్ అయితే ఫాలో అవుతున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.